ఉదయం అల్పాహారం అంటే ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత పూజలు చేయవచ్చా అంటే ఇది మన శరీరానికి సంబంధించిన విషయం. మనం గనక యవ్వనంగా ఉండి లేదా మంచి ఆరోగ్యంగా గనక ఉండినట్లయితే ఉదయమే వేకుజామున లేచి మన స్నానాదులవన్నీ ముగించుకొని కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి చక్కగా దీపారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి, అంటే స్వామివారికి ముందు నైవేద్యం పెట్టి ఆహారం పెట్టినమాట నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం తీసుకోవడం మన అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అది ఒక క్రియ. అందుకనే మనం ముందుగా స్వామివారికి అంటే మనం తినేది స్వామివారికి అర్పించాలి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రకృతికి స్వామివారికి ఆ శక్తికి అప్పగించి అది మనం ఆ ప్రసాదంగా తీసుకోవాలి. మనం అన్నం వండుతాం, లేదంటే ఇంకొక పదార్థాలు వండుతాం. అది అన్నం వండినప్పుడు అన్నం, అదే స్వామివారికి దేవీ దేవతలకు అర్పించినప్పుడు అంటే నైవేద్యంగా పెట్టినప్పుడు అది ప్రసాదం అవుతుంది. అంటే ఆ దేవీ దేవతల శక్తి దాంట్లో వస్తుంది. కాబట్టి ఆ శక్తిని మనం స్వీకరించడానికి అల్పాహారం కానీ భోజనం కానీ ఏదైనా సరే స్వామివారికి లేకపోతే అమ్మవారికి అర్పించి మనం తీసుకోవడం అనేది మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం.